work. ప్రభు ఆరంభించిన ఆ సత్క్రియను ఆయన సంపూర్ణం చేస్తాడు. I am a good example for that. నేనే దానికి చక్కటి మాదిరి. I received that second touch on the 29th of May 1982. 1982 మే 9వ తారీఖున నేను ఆ తాకిడిని రెండోసారి పొందుకున్నాను. And by the grace of God, దేవుని కృప ద్వారా I have continued. నేను కొనసాగాను. I got into a job. నేను ఉద్యోగంలో చేరాను. I was in a job for 11 years. 11 సంవత్సరాలు. My profession is accountant. నా వృత్తి అకౌంటెంట్. I worked in Punjab National Bank for 11 years. 11 సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేశాను. And then the Lord called me for his service. ఆ తర్వాత ప్రభు నన్ను తన సేవకు పిలిచారు. And what was the word? వాక్యం ఏంటి? The book of John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం and verse 12. 12వ వచనం. The book of John chapter 10 and verse 12. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. And he that is an hireling and not the shepherd, whose own the sheep are not, seeth the wolf coming, and leaveth the sheep and fleeth. And the wolf catcheth them and scattereth the sheep. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. The Lord told us very specifically to me. ప్రభు ఎంతో నిర్దిష్టంగా నాతో చెప్పారు. That was the 6th of October 1991. 1991 అక్టోబర్ 6వ తారీఖు అది. I was in Ahmedabad convocation. నేను అహ్మదాబాద్ పరిశుద్ధ సమాజ కూడికలో ఉన్నాను. You cannot be a hireling and the shepherd at the same time. ఒకటే మారు నీవు జీతగానిగా కాపరిగా ఉండలేవు. What is the meaning of a hireling? జీతగాడు అంటే అర్థం ఏంటి? You have a job. నీకు ఉద్యోగం ఉంది. As long everything is okay, అంతా బాగా ఉన్నంత వరకు you will keep on serving. నీవు సేవ చేస్తూ ఉంటావు. When some problems will come, సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు you will say, నీవంటావు, why I should bear? నేను ఎందుకు భరించాలి? I am eating my own roti. నా రొట్టె నేను తింటున్నాను. Why should I bear all these insults? ఈ యొక్క అవమానాలన్నీ నేను ఎందుకు You భరించాలి? will leave and go away. విడిచిపెట్టి వెళ్ళిపోతావు. But the shepherd, అయితే కాపరి he has to live with the sheep. గొర్రెలతో పాటు జీవించాలి. He has to die with the sheep. గొర్రెలతో పాటే మరణించాలి. Oh, that brought a great fear into my heart. అది నా హృదయంలోనికి చాలా భయాన్ని తీసుకొని వచ్చింది. Oh Lord, you want me to resign my job and work like a shepherd? ఓ ప్రభువా, నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాపరి వలె పని చేయాలనుకుంటున్నావా? With this thought I slept that night. ఈ తలంపుతో ఆ రాత్రి నిద్రపోయాను. 7th morning, 7వ తారీఖు ఉదయం I read John 11. John 11. యోహాను సువార్త 11వ అధ్యాయం నేను చదివాను. And then evening, సాయంకాలము John chapter 12. యోహాను సువార్త 12. John chapter 12 యోహాను సువార్త 12వ అధ్యాయం and verse 24. 24వ వచనం. Verily, verily I say unto you, except a corn of wheat fall into the ground and die, it abideth alone. But if it die, it bringeth forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. That was confirmed. అది రూఢిపరచబడింది. That I should leave my job. నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి. And I should serve the Lord as a shepherd. కాపరి వలె నేను ప్రభువును సేవించాలి. My call also is a shepherding ministry. నా పిలుపు కూడా కాపరత్వం వహించేటువంటి పరిచర్య. I never knew that I can preach. నేను బోధ చేస్తానని నాకు ఎప్పుడు తెలియదు. You listen to this very carefully. మీరు జాగ్రత్తగా వినండి. When I came out to serve the Lord, నేను ప్రభువును సేవించడానికి వచ్చినప్పుడు I was around 33 and a half years old. నేను దాదాపుగా 33.5 సంవత్సరాల వయసు గలవాడిని. Till that time, అప్పటి వరకు I have never stood even in the local church to share a worship message. స్థానిక సంఘములో కనీసం ఆరాధన వర్తమానాన్ని పంచుకోవడానికి కూడా నేను నిల్చోలేదు. That was not my gift. అది నా వరము కాదు. I never knew also that I can preach anything. నేను ఏదైనా ప్రసంగించగలనని కూడా నాకు ఎప్పుడు తెలియదు. But that word really haunted me. అయితే ఆ మాట నిజముగా నన్ను వెంటాడింది. With these two promises, ఈ రెండు వాగ్దానములతో I came back home. నేను తిరిగి ఇంటికి వచ్చాను. I extended my leave by one more week. మరొక వారం పాటు నా యొక్క సెలవును పొడిగించాను. I told my mother, నా తల్లిగారితో చెప్పాను, Mommy, the Lord has spoken to me like this. అమ్మ, ఈ రీతిగా నాతో ప్రభు మాట్లాడాడు. I want to spend some time in prayer. కొంత సమయం ప్రార్థనలో గడపాలనుకుంటున్నాను. You also pray for me. నీవు కూడా నా కొరకు ప్రార్థించు. After 1 week, వారము తర్వాత I reached up to John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయానికి వచ్చాను. The Lord is asking Peter, ప్రభు పేతురును అడుగుతున్నాడు, do you love me? నీవు నన్ను ప్రేమించుచున్నావా? Yes, Lord, I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. Go feed my lambs, feed my sheep. పోయి నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. And then Peter is asking, ఆ తర్వాత పేతురు అడుగుతున్నాడు, what about that man? ఆ వ్యక్తి సంగతి ఏంటి? The Lord is saying, ప్రభు అన్నాడు, you don't ask me about others. ఇతరుల గురించి నీవు నన్ను అడగద్దు. Follow thou me. నీవు నన్ను వెంబడించు. It was a pointed call that I should follow the Lord Jesus Christ. నేను ప్రభువును వెంబడించాలని అది ఎంతో సూటి అయినటువంటి పిలుపు. Very sorry, beloved, because my father was not there. He has already passed away. And in 89, this is 91, and nobody to counsel me properly. I didn't have the courage
to resign my job. ప్రియులారా, చెప్పడానికి ఎంతో చింతిస్తూ ఉన్నాను. ఆ పిలుపును అందుకున్నప్పటికీ కూడా 89లో అందుకున్నప్పటికీ 91 వరకు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయలేకపోయాను. And you may call it disobedience. మీరు దాన్ని అవిధేయత అనొచ్చు. You may also say it is a lack of faith. అది విశ్వాసము కొరత అనొచ్చు. I went back to my job. నేను తిరిగి నా ఉద్యోగానికి వెళ్ళిపోయాను. 4 years I suffered. 4 సంవత్సరాలు శ్రమపడ్డాను. Meanwhile, I got married. ఈ లోపు నాకు వివాహమైంది. And it was the year 1993, January. అది జనవరి 1993వ సంవత్సరం. And I told my wife, నేను నా భార్యతో చెప్పాను, this is how the Lord has been dealing with me. ఈ రీతిగా ప్రభు నా విషయంలో వ్యవహరిస్తూ వచ్చాడు. I don't know how long I will work. ఎంతకాలం నేను పని చేస్తానో నాకు తెలీదు. This word went to my father-in-law. ఈ మాట మా మామగారి యొద్దకు వెళ్ళింది. He's my brother Eddie Williams. ఆయన ఎడ్డి విలియమ్స్ గారు. What he said, you know, ఆయన ఏమన్నారో తెలుసా? I'll be the happiest man if you come out to serve the Lord. నీవు ప్రభువుని సేవించడానికి బయటికి వచ్చినట్లయితే నేను అత్యంత సంతోషించే వ్యక్తిగా ఉంటాను. I suffered very much నేను ఎంతో శ్రమపడ్డాను because of my disobedience. నా విధేయతను బట్టి. Many things have taken place. ఎన్నో విషయాలు జరుగుతూ వచ్చాయి. I will not go into all those details. నేను ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు. One day my mother, she blasted me. ఒక దినాన మా అమ్మ నా విషయంలో ఎంతో కోపగించుకున్నారు. In family prayer she blasted me. కుటుంబ ప్రార్థనలో నన్ను ఎంతో బాగా కోపడ్డారు. After family prayer with the mummy and with my 2 younger brothers, అమ్మతో అలాగే ఇద్దరు సహోదరులతో నా యొక్క కుటుంబ ప్రార్థన అయిపోయాక me and my wife we used to have our family prayer differently, separately. నేను నా భార్య మా కుటుంబ ప్రార్థన వేరుగా చేసుకునేవారు. I felt so insulted. నేను ఎంతో అవమానించబడ్డాను. Then I told my wife, నేను నా భార్యతో అన్నాను, today I will not pray with you. ఈ రోజు నీతో కలిసి నేను ప్రార్థించను. You go to the kitchen and do your work and I want to spend some time alone. నీవు వంటశాలకు వెళ్ళి నీ పని చేసుకో, నేను కొంత సమయం ఒంటరిగా గడపాలనుకుంటున్నాను. I fell upon my knees. నేను మోకాళ్ళ మీద పడ్డాను. I asked the Lord forgiveness. ప్రభు యొద్ద క్షమాపణ కొరకు వేడుకున్నాను. Lord, please forgive me. ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి. I am very disobedient. నేను ఎంతో అవిధేయుడనుగా I ఉన్నాను. am not able to believe your word. నేను నీ మాటను నమ్మలేకున్నాను. I promise you today, ఈ దినాన నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. if you want me to serve you with a job, ఉద్యోగము కలిగి నేను నిన్ను సేవించాలని నీవు కోరితే I am willing to do it. నేను ఆ పని చేయడానికి And సిద్ధపడుతున్నాను. if you want that I should resign my job and serve you, that also I am willing to do it. నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను నిన్ను సేవించాలని కోరుతుంటే దాన్ని కూడా చేయడానికి ఇష్టపడుతున్నాను. But please Lord, give me peace of mind. అయితే ప్రభువా, నాకు మనశ్శాంతి దయచేయి. My mother is not happy with me. మా తల్లి గారు నా విషయమై సంతోషంగా లేరు. And my 2 younger brothers, they are going on progressing in their jobs. నా ఇద్దరు తమ్ముళ్ళు తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. What a gracious God we have. ఎటువంటి కృపగల దేవుని మనం కలిగి ఉన్నాం. How faithful he is. ఎటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తి ఆయన. That day my portion was ఆ దినాన నా భాగము Ezekiel chapter 16. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. I told the Lord, నేను ప్రభువుతో చెప్పాను, Lord, for the next 30 days, ప్రభువా, వచ్చే 30 రోజులు every morning I will get up at 4 o'clock. ప్రతి ఉదయకాలము నేను 4 గంటలకు నిద్రలేస్తాను. And within these 30 days, ఈ 30 రోజులు you must confirm that to me. నీవు నాకు దాన్ని రూఢిపరచాలి. But I thank God for his great faithfulness, beloved. I don't know what word to use. Very first day he answered my prayer. ప్రియులారా, దేవునికి ఎంతో స్తోత్రం, దేవునికి వందనస్తుడైన ఉన్నాడు. ఆ 30 రోజుల్లో మొదటి దినమే దేవుడు ఎంతో కృప కలిగి నాకు ఆయన రూఢిపరుస్తూ వచ్చాడు. Ezekiel chapter 16, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం verse 60, 60 vachanam. 16వ అధ్యాయము 60వ వచనం. Ezekiel chapter 16 యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము and verse 60. 60వ వచనం. Nevertheless, I will remember my covenant with thee in the days of thy youth, and I will establish unto thee an everlasting covenant. నీ యవన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక్క నిత్య నిబంధన నీతో చేసి దాని స్థిరపరుతును. My son, నా కుమారుడా, I still remember the covenant I made with you when you were a young man. నీవు యవనస్తుడవుగా ఉన్నప్పుడు నేను నీతో చేసిన నిబంధన నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. You are unmarried. నీవు వివాహము కాని వ్యక్తిగా ఉంటావు. And now అయితే ఇప్పుడు I am going to make that covenant everlasting covenant. ఆ నిబంధనను నిత్య నిబంధనగా నేను చేస్తాను. The call is still alive. పిలుపు ఇంకా సజీవంగా ఉంది. The Lord confirmed it without any doubt. ఎటువంటి సందేహం లేకుండా ప్రభు దాన్ని రూఢిపరిచాడు. I prayed to the Lord the same morning. అదే ఉదయం ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. Lord, this covenant you made when I was alone, unmarried. ప్రభువా, ఒంటరిగా వివాహం కాని స్థితిలో ఉన్నప్పుడు నీవు నాకు ఈ నిబంధన చేశావు. Now I have a wife, ఇప్పుడు నాకు భార్య ఉంది, which you have given to me. నీవే ఆమెను నాకు ఇచ్చావు. What shall I do about her? ఆమె విషయం నేనేం చేయాలి? Matthew's Gospel, మత్తయి సువార్త chapter 21. 21వ అధ్యాయం. Matthew's Gospel, chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం. That was the first time I understood that word. మొదటిసారిగా ఆ మాటను నేను అర్థం చేసుకున్నాను. Matthew's Gospel, chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం And verse 3. 3వ వచనం. If any man say aught unto you, he shall say, the Lord hath need of them. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. In other Gospels, మరో సువార్తల్లో the Lord hath need of him.
ప్రభువుకు ఆయన అవసరమైనాడు. Singular. ఏకవచనం. Only in Matthew, మత్తయి సువార్తలో మాత్రము the Lord has need of them. ప్రభువు వారిని గురించిన అవసరతలో That ఉన్నాడు. was the confirmation that the Lord has extended the call even to my wife. ప్రభువు నా భార్యతో కూడా ఆ పిలుపు విషయమై ఆయన రూఢిపరుస్తూ వచ్చాడు. That night, ఆ రాత్రి I stayed for a long time. నేను చాలా సేపు ఉండిపోయాను. I wrote my testimony in 6 full-scale papers. 6 పెద్ద పేజీలు గల పేపర్లలో నా సాక్ష్యాన్ని రాశాను. Next morning when I was going to office, మరునాడు ఉదయం నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు I gave that testimony to my wife. ఆ సాక్ష్యం నా భార్యకి ఇచ్చాను. And then I said, today I will not come back home. నేను అన్నాను, ఈ దినం తిరిగి నేను ఇంటికి రాను, Straight I'm going to come for the church prayer. నేరుగా సంఘ ప్రార్థనకు వస్తాను. My wife must have read it. నా భార్య దాన్ని చదివి ఉంటది. An evening she brought coffee for me. సాయంకాలం నా కొరకు కాఫీ తీసుకొచ్చారు. And we were standing at the baptism tank. బాప్టిజం ట్యాంక్ దగ్గర మేము నిలబడున్నాం. She's holding my hand and weeping. ఆమె నా చెయ్యి పట్టుకొని ఏడుస్తున్నారు. Will you really resign? నిజంగా రాజీనామా చేస్తావా? I thought that we will come to serve the Lord at the age of 50 or 55. 50-55 సంవత్సరాల వయసులో ప్రభువుని సేవించడానికి మనం వెళ్తామని నేను అనుకున్నాను. I know why she's saying 50 years. ఎందుకు 50 సంవత్సరాలు అన్నదో నాకు తెలుసు. Because her father came out at the age of 50. ఎందుకంటే ఆమె యొక్క నాన్నగారు 50 సంవత్సరాల వయసులో సేవకు వచ్చారు. Then I said, Ma, I told you already, we are not an ordinary couple. We are not here to earn money. I told you even before that we have to serve the Lord. అప్పుడు నేను అన్నాను, మనం సామాన్యమైన వారం కాదు, ముందే చెప్పాను కదా, మనము మన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువును సేవించడానికి మనం రావాలని. Both of us were weeping. ఇద్దరం ఏడుస్తున్నాం. I prayed a short prayer. నేను చిన్న ప్రార్థన చేశాను. We finished our church prayer. మా సంఘ ప్రార్థన ముగించుకున్నాం. And then over a period of 6 months, ఆ తర్వాత 6 నెలల నిడివిలో, because I was in the credit portfolio in the bank, నేను బ్యాంకులో క్రెడిట్ పోర్ట్ఫోలియోలో ఉన్నాను కనుక I sought the manager to give me somebody to help me. ఎవరైనా నాకు సహాయపడడానికి సహకారులుగా ఇమ్మని నేను అడుగుతూ వచ్చాను. Very peacefully, all the files, major borrowers, minor borrowers, small borrowers, all the files I didn't understand. ఎంతో సమాధానకరంగా ఆ యొక్క మేజర్ బారోవర్స్, మైనర్ బారోవర్స్ అవన్నీ కూడా నేను అర్థం చేసుకుంటూ వచ్చాను. On the 12th of December 1995, డిసెంబర్ 12, 1995 సంవత్సరం I went to Kalimpong. నేను కాలింపాంగ్కి వెళ్ళాను.